పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడితే 600 రూపాయలు వస్తాయి. మీ 3 గంటల సినిమాకి నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టలేను. నా సోమత అది కాదు. నా సోమత 50-100 రూపాయలే. ఎందుకంటే ఒక పేద ప్రజలు ఈరోజు రేపు ఫ్యామిలీస్ పేద ప్రజలు ఎవరు వస్తలేరమ్మా సినిమా థియేటర్కి. 1000 రూపాయలు అంటే ఎవరు చూస్తారు? పాప్కార్న్ రేటు 180, కూల్ డ్రింక్ రేటు 200, పార్కింగ్ రేట్ ఏమో 50 రూపాయలు, వాటర్ బాటిల్ 60-50. మీ ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ఈ పార్కింగ్లకు, కూల్ డ్రింక్లకు, పాప్కార్న్లకు టికెట్కి 1000 రూపాయలు. ఎవరమ్మా పేద ప్రజలు ఎవరు? ఐబొమ్మ రాకముందే మూవీ రూల్స్ అన్నది ఉంది కదా, వాడు స్టార్ట్ చేశాడు. తర్వాత ఐబొమ్మ అన్నది ఓటీటీలోకి వచ్చిన తర్వాత హెచ్డి ప్రింట్స్ మనకి ఇవ్వటం జరిగింది. మన ఐబొమ్మ మీదే మనం ఇలా చేయటం కరెక్ట్ అంటారా? మూవీ రూల్స్ ఎందుకు చేయట్లేదు? మూవీ రూల్స్ మీద ఎవరు? మూవీ రూల్స్ అంటే డబ్బులు కట్టాలి కదా దానికి. లేదన్న, ఫస్ట్ రోజే థియేటర్ ప్రింట్ వచ్చేస్తుంది, మూవీ రూల్స్లో వస్తుంది. ఐబొమ్మలో ఓటీటీలో రిలీజ్ అయినాక వస్తుంది ఐబొమ్మలో. దాని మీద ఏమంటారు మీరు? ఒకటి ఏంటంటే ఐబొమ్మ రవిని అరేంజ్ చేసిండు. ఐబొమ్మ పేద ప్రజలకు అండగా ఉండే, ఫ్రీగా ఉండే. నువ్వు డౌన్లోడ్ చేసుకో, సినిమా చూసుకో, ఏదైనా చేసుకో. కాకపోతే వేరే వెబ్సైట్లు ఏంటంటే అన్ని డబ్బులు కట్టే సినిమా చూడాలి. కానీ ఐబొమ్మలో అట్లా లేదు. నువ్వు ఫ్రీగా డౌన్లోడ్, నీ నెట్ ఉందా డౌన్లోడ్ కొట్టు, నెట్ ఉందా సినిమా చూసుకో, అట్లా ఉండే. ఐబొమ్మ రవి అండగా ఉన్నాడు, పేద ప్రజలకు అండగా ఉన్నాడు, యూత్కి అండగా ఉన్నాడు. సినిమాలో ఎవరైతే సైడ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు కానీ, సినిమా ఇండస్ట్రీలో పనిచేసే యూత్ కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు గిట్ట ఎంతోమంది చూసినారన్న ఈ ఐబొమ్మను ఓపెన్ చేసి. థియేటర్లో రాని సీన్స్ కూడా మూవీ రీల్స్లో ఫుల్ వచ్చేస్తుంది. మరి దాని మీద ఏమంటారు? సెన్సార్ బోర్డు వీళ్ళకి ఎలా వస్తుంది? మూవీ రూల్స్ వాళ్ళకి థియేటర్లో రాని క్లిప్స్ మూవీ రూల్స్లో వచ్చేస్తుందంట, ఐబొమ్మలో కూడా వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా? 100% కదా. రవి దగ్గర డేటా ఉంది కదన్న, రవి దగ్గర డేటా ఉంది కాబట్టి సో అందరికీ పేద ప్రజలకు అండగా ఉన్నాడు రవి ఈరోజు. సో అంత సపోర్ట్ లేకపోతే అంత హెచ్డి అసలు రాదు కదా. సో సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చింది బయటికి. తన వైఫే పట్టించింది అంటున్నారు, మరి దాని మీద ఏమంటారు? ఏం మరి బాలకి ఏ వివాదాలు ఉన్నాయి ఈరోజు రేపు. సో పట్టిస్తే డబ్బులు ఇస్తామంటే ఆశ పెడితే ఎవరైనా పట్టిస్తారు కదా. సో అందువల్ల గిట్ట కావచ్చు. కాకపోతే ఏంటంటే యూత్కి ఫ్యామిలీస్కి ఎంతో ఉపయోగపడిన రవి చాలా బాధాకరంగా అనిపించింది నాకు అరెస్ట్ చేయడం. హీరోస్ ఇంత బడ్జెట్లు పెట్టి తీసుకొని ఇలా ఐబొమ్మలో వచ్చేసి కలెక్షన్స్ రాగా ఇంత నష్టపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎంకరేజ్ చేస్తారా, చేయొద్దంటారా ఇలాంటి వాటికి? నేను ఒకటి చెప్తున్నాను, హీరో గారికి రెవెన్యూ 200 కోట్లు ఇవ్వమని ప్రజలు చెప్పలేదు. మీరు సినిమా 500 కోట్లు పెట్టి సినిమా తీయండి అని ప్రజలు చెప్పలేదు. మీ ఇష్టమనుసంగా మీ ఇష్టమే, మీరే పెంచేసుకుంటున్నారు బడ్జెట్లు, మీరే సినిమాలు తీస్తున్నారు, మీరే హీరోలకి రెవెన్యూ పెంచేది గిట్ట మీరే పెంచుతున్నారు. ప్రజలు చెప్పలే మా హీరో గారికి ఇంత కష్టపడుతున్నారు కదా 200 కోట్లు ఇవ్వండి, మా హీరో గారికి సినిమా 500 కోట్లు పెట్టి మీరు సినిమా తీయండి, మేమందరం చూస్తాము, మీకు ఎన్ని కోట్లైనా గుమ్మరియడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెప్పాలి. మీరు పెంచుకున్నారు బడ్జెట్లు, మీరు హీరోలకి రెవెన్యూ ఇస్తున్నారు, వాళ్ళకి హ్యాపీ, హీరోలు హ్యాపీ. కాకపోతే డైరెక్టర్ గారు ఇక్కడ నష్టపోతున్నారు. ఇప్పుడు ఐబొమ్మ బ్యాన్ చేశాడు, తర్వాత బప్పమ్మ అని వచ్చింది, బప్పమ్మ కూడా ఇప్పుడు సీజ్ చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఓపెన్ చేయడానికి ఏంటి గ్యారంటీ ఏంటి? రవి దగ్గర డేటా ఉందన్న, రవి జైల్లో ఉన్నారన్న, ఐబొమ్మ బంద్ అయిపోయిందనే కలలు అంటున్నారేమో. ఐబొమ్మ ఎప్పటికీ బంద్ కాదు. ఐబొమ్మ టీము సపరేట్ ఉంది, మళ్ళీ బతికి వస్తుంది ఐబొమ్మ. ఓకే, థ్యాంక్ యూ.